Dr. Ravindra, what is your question today? డాక్టర్ గారు, Yes. అసలు ఇండియన్ సైకాలజీ ప్రకారం ఇండియన్ యువత అంతా కూడా ఈరోజు Ah. ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ Mm. అసలు మన దేశ పునాది అయిన ఆయుర్వేదం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది డాక్టర్ గారు? ఒక అలోపతి డాక్టర్గా నేను ఇది ఎక్కువ చెప్పకూడదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది కొత్తగా పెట్టాం. ఈ 10 ఏళ్ళ నుంచే వాళ్ళు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆయుష్ డైరెక్టర్ అని మా ఆయుర్వేద డాక్టర్లుగా ఆయుర్వేద కోర్సులు కూడా పెట్టాం. అని స్పెసిఫైడ్ సిలబస్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ ఓకే చేస్తే కానీ ఆ మెడిసిన్ రిలీజ్ కాదు. అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆయుర్వేద డిపార్ట్మెంట్ సమ్ స్టాండర్డ్స్ మా అలోపతి మెడిసిన్కి ఐఎంఏ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయో అట్లాగే స్టాండర్డ్స్ ఏర్పాటు చేశారు. మీరు ఈ మధ్య చూసారు కోవిడ్లో ఆనందయ్య గారి మందుని అవును సార్, అవును సార్. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేయలే. ఎందుకని స్టాండర్డ్స్ ప్రకారం లేదు, కానీ అదేమి హార్మ్ఫుల్ కాదు కాబట్టి లోకల్ మెడిసిన్గా వాడుకోవచ్చు, మీరు వాడుకుంటే అన్నారు. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఉంటేనే ఏ అలోపతి మెడిసిన్ కానీ ఆయుర్వేద మెడిసిన్ కానీ ఇంకో మెడిసిన్ కానీ ముందుకెళ్తుంది. ఆ ఆయుర్వేద మెడిసిన్ పాత అయినా కూడా మనకి రీసెర్చ్ ఈ మధ్య మొదలు పెట్టారు కాబట్టి మన యువత చదువుకున్నారు కాబట్టి ఎక్కువగా. తర్వాత ఇంకోటి ఏంటంటే అలోపతి మెడిసిన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్ పొడిస్తే తగ్గిపోద్దని, ఒక ఇంజెక్షన్ వేసారు ఇక తగ్గిపోయిందని చాలా మందికి ఉంటుంది. మీరు గమనిస్తే మా హాస్పిటల్కి అలోపతి హాస్పిటల్ కూడా ఇంజెక్షన్ కోసం వచ్చేవాళ్ళు 1/3 ఉంటారు. మాకు 300 మంది పేషెంట్లు వస్తే 100 మంది దాదాపు 60-70 మంది ఇంజక్షన్ కోసం వస్తారు. ఆ ఇంజక్షన్లు అయిపోతే రోజు వాళ్ళకి సంథింగ్ అనుకుంటారు. ఇదేంటంటే అది ఒక అలవాటుగా మారిపోయింది. అట్లాగే కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకి కూడా అది సమాధానం చెబుతుంది ఆలోపతి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఒక 100 mg తీసుకున్నాం అనుకో మనం ఓవరాల్ రూట్, ఆ బయటకి ఎక్స్క్రిషన్ ఎట్ట వెళ్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, మనకి దేనికి పనిచేస్తుంది, ఎక్కడెక్కడ అది తిరిగిద్ది, అన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా బేస్డ్గా ఉంటాయి. ఆయుర్వేద మందులు అది తక్కువ ఉంది కాబట్టి, అది ఆ రీసెర్చ్ ఆగింది కాబట్టి అది వెనకబడింది అంతే. తర్వాత కొంత మనం తీసుకుంటే కొన్ని ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయి చూసి వాళ్ళు దాంట్లో ఉన్న కాంపోజిషన్ కనుక్కొని మా వాళ్ళు చేసే ఇవి కూడా ఉన్నాయి. అలోపతి కంపెనీస్ కొన్ని ఇప్పుడు 2 కూడా తయారు చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి. అలోపతి మెడిసిన్ అదే కంపెనీ తయారు చేస్తుంది, ఆయుర్వేద మెడిసిన్ కూడా అదే కంపెనీ చేస్తుంది. సో